హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి వెబ్స్ తెలుగు ఛానల్. ఈరోజు మనం కొండలమాటం దాగి ఉన్న ఏడుకొండలవాడు కలియుగ దైవం శ్రీనివాసుని దర్శనం కోసం వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఎక్కడ ఉన్నదో, ఎటు వెళ్ళాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్న 3 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఆత్కూరు గ్రామం నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళినట్లయితే పిల్లి గుట్టల మధ్య దాగి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండేది. చాలా పురాతనమైనది. ఈ ఆలయం ఒకప్పుడు పూర్వం కాలంలో, నవాబుల కాలంలో ఈ గట్టు మీద వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండేది. నైజాం నవాబుల కాలంలో ఈ ఆలయాన్ని పూర్తిగా వారు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన తర్వాత కాలంలో అక్కడ ఉన్న 3 రాళ్ళ మీద ఉన్నటువంటి నామాలను గుర్తుపెట్టుకుని వెంకటేశ్వర స్వామి దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఆ గ్రామ ప్రజలు. ఇప్పుడు మరి చూస్తున్నది ఈ ఆలయ నమూనా బయట. ఇదంతా దాతల సహకారంతో నిర్మించబడి ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మండపము, ఈ విగ్రహాలు ఇవన్నీ పసుమర్తి కృష్ణమూర్తి గారు అనే దాత సొంత డబ్బులతో మరియు విరాళాలు సేకరించి దీన్ని నెలకొల్పారు. ఇప్పుడు మీరు చూస్తున్నది బయట మండపము. ఇది దేవాలయం పేరు పిల్లిగుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయం అని అంటారు. ఇప్పుడు ఈ బయట ఉన్నది దేవాలయ మండపం. ఈ మండపం మీద అన్ని రకాల దేవుళ్ళని, ఇక్కడ విగ్రహాలని చెక్కించి పెట్టినారు. ఇప్పుడు మీరు చూస్తుంది మహావిష్ణువు, నరసింహస్వామి అవతారము, మరియు సాయిబాబా, ఆంజనేయ స్వామి, శ్రీ మహావిష్ణువు, అలానే శ్రీకృష్ణుడు, వినాయకుడు మరియు పరమశివుడు మీరు చూస్తున్నది. ఇట్లా అన్ని రకాల విగ్రహాలని శ్రీ మహావిష్ణువు విశ్వరూపం మీరు చూస్తున్నది. వీటన్నిటిని కింద ఒక మండపంలాగా చేసి అక్కడ మండపంలో నెలకొల్పారు. ఇప్పుడు మనం ఇలా మెట్ల మార్గం నుండి వెళ్ళినట్లయితే ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకోవచ్చు. పైన కొండ మీద మీరు వెళ్ళే దారిలోనే మళ్ళా ఇక్కడ చిన్న ఆలయ నమూనాలాగా ఇక్కడ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఈ నిర్మాణం అంతా అక్కడ మీరు బోర్డు మీద కనబడినట్లు పసుమూర్తి కృష్ణమూర్తి గారు అనే దాత మిగతా వాళ్ళ దగ్గర, అందరి దగ్గర చందాల రూపంలో తీసుకుని తన సొంతగా ఈ ఆలయ నిర్మాణాన్ని చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే మనం పైకి ఎక్కిన కొండ మీద ఉన్నటువంటి పిల్లిగుట్ట వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ మీద మీకు చూసినట్లయితే పెద్ద రాతి గుహలాగా ఉంటుంది. ఇక్కడే పురాతన కాలంలో ఒక ఆలయం ఉండేది. ఈ ఆలయాన్ని నైజాం నవాబుల కాలంలో ధ్వంసం చేశారని పూర్తిగా ఇక్కడ పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కాలంలో లోపల ఉన్న 3 నామాలతో ఉన్న 3 కొండలని గుర్తించి ఇక్కడ టెంపుల్గా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి తీసుకొస్తూ ఉన్నారు. ఈ టెంపుల్లో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ఒక నమ్మకం. ఈ పిల్లిగుట్ట వెంకటేశ్వర స్వామి అని పేరు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి చూసినట్లయితే, ఈ గుట్ట మీద చూసినట్లయితే మీకు ఈ మధిర మరియు ఆత్కూరు గ్రామం అంతా కనపడుతూ ఉంటుంది. పచ్చని పొలాల మధ్య, కొండగట్టుల మధ్య వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు ఇచ్చాము. ఈరోజు మనం ఈ శ్రీనివాసుని దర్శనం చేసుకోవటం చాలా అదృష్టం. ఇలా మెట్ల మార్గం నుంచి దర్శనం చేసుకుని కిందకు వచ్చినట్లయితే ఒకవైపున ఇప్పుడు నమూనా ఆలయంగా కింద చిన్న చిన్న విగ్రహాలు పెట్టి చేసేది మీరు చూస్తూ ఉన్నారు. ఇటు పక్కన వచ్చినట్లయితే మీరు చూస్తున్నది పుట్ట. నాగల చవితి రోజు ఇక్కడ ఎక్కువగా నాగేంద్ర స్వామికి పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామి పుట్ట ఉంటుంది లోపల. మీరు అది చూస్తున్నది అది. ఇక్కడ చిన్న షెడ్ ఉంది. ప్రతి నాగుల చవితికి ఇక్కడ చాలా పండగలాగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల వారు రావటం, సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న పుట్ట దగ్గర ఉండి పాలు పోయటం, ఇదంతా దాతల సహకారంతో వచ్చిన షెడ్డు. ఇందాక మీకు చెప్పినట్లునే పరమశివుడు, ఇక్కడ మహావిష్ణువు విశ్వరూప అవతారం.
ఈ టెంపుల్ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తూ ఉంది. కాకపోతే ఈ పిల్లిగుట్ట వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావాలంటే కొంచెం లోపలికి రావాల్సి ఉంటుంది. ఆతుకూరు నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపల మట్టి మార్గంలో మట్టి రోడ్డు ఉంటుందండి. ఇది ఈ రోడ్డు మార్గం ద్వారా వచ్చినట్లయితే మనకి పిల్లిగుట్ట వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనపడుతుంది. ఇది చాలా పురాతనమైన ఆలయము. కానీ నిజాం నవాబులు ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయటం వల్ల పూర్తిగా పైన అంతా పడిపోయిన తర్వాత కాలంలో ఉన్న గ్రామ పెద్దలు వీళ్ళు గుర్తించి ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలతో ఉన్న కొండల లోపల గుర్తించి మళ్ళీ ఆలయాన్ని కట్టడానికి రూపుదిద్దారు. ఇప్పుడు మీరు చూస్తున్నది బయట నుంచి చూసినట్లయితే ఈ ఆలయ నమూనా. మీకు పైన చూస్తున్నది కొండగట్టు. ఆ గట్టు మీదనే ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇట్లాంటి పురాతనమైన ఆలయాలు మన తెలంగాణలో చాలా ఉన్నవి. ఇట్లాంటి ఆలయాలని గుర్తించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినట్లయితే చాలా బాగుంటుంది. నమో వెంకటేశాయ.